హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ప్రోమో 2 చూసిన తర్వాత ఎంతమందికి సంజన గారు ఏంటి ఈమె డెసిషన్స్ ఇలా తీసుకుంటుంది, సో ఇక ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వడం ఈమెకి ఇష్టం లేదా, అందుకే నిఖిల్ని ఉంచుకునిందా అన్నట్టుగా ఆ గేమ్లో ఉంచిందా అన్నట్టుగా అనుకుని ఉంటారు కదా. ఇక్కడ జరిగిందేంటో చూసేద్దాం. ఫస్ట్ రండి, సంజన గారు చేయడంలో తప్పేముందని నా క్వశ్చన్ అయితే. ఎందుకంటే ఈ యొక్క టాస్క్లో, ఈ వారం జరిగిన టాస్క్లో ఇమాన్యుయల్ కూడా అవతల టీంకి అయితే వెళ్ళిపోయాడు. కానీ నిఖిల్ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకోసమే నేను ఉంటాను అని చెప్పేసి పక్కన టీము ఎంత డబ్బులు ఆఫర్ చేసినా నిఖిల్ వెళ్ళలేదు. అలాగే గౌరవ్కి కూడా చెప్పి గౌరవ్ని కూడా ఈ యొక్క టీంలోకి తీసుకుని వచ్చింది నిఖిలే. కాబట్టి నిఖిల్ని ఆమె తీసేస్తే ఎంత అన్ఫేర్గా ఉంటుంది, ఆమె అది కూడా ఆలోచించింది. మేబీ నిఖిల్కి చెప్పుంటుందేమో, చివరి వరకు నువ్వు ఇమ్ముని ఉంచాలి ఖచ్చితంగా అని చెప్పి వాళ్ళ టీం వాళ్ళకి చెప్పుకునిందేమో కదా. అందుకని ఆమె దివ్యాని తీసేసింది. ఇక దివ్య ఏం మాట్లాడింది, మీకు అసలు బుద్ధి ఉందా, అసలుకి మీరు ఇమాన్యుయల్ని కెప్టెన్గా చూడాలనుకుంటుంటే తీసేయాల్సింది నిఖిల్ని కదా అనింది కదా. ఆమెకి ఎవరిని చూడకూడదా కెప్టెన్గా, వాళ్ళని తీసేసింది. అంటే అక్కడ తీసేసింది దివ్యానే కదా. ఆమెకి ఫస్ట్ నుంచి దివ్య అంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె మాటలు, దివ్య మాటలు, ఆమె ప్రవర్తన ఆమెకి నచ్చలేదు. అందుకే అక్కడ రీతు అలాగే తనూజ ఇమాన్యుయల్ని నిఖిల్ని ఉంచుకునింది. ఎందుకంటే వాళ్ళంతా ఆమెకి ఏదో విధంగా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి, ఆమెకి ఆ గ్రాటిట్యూడ్ ఉంది కాబట్టి వాళ్ళందరినీ ఉంచింది, ఈమెను తీసేసింది. కానీ ఇక్కడ అందరూ కలిసి సంజన గారిని చెడ్డ చేయాలని ఈ మాధురి వచ్చిన తర్వాత చాలా మారిపోయారు ప్రతి ఒక్కరు. ఈమె నోటితో అందరినీ కూడా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇక్కడ ఇమాన్యుయల్ కూడా లాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి హ్యాట్ సంజన గారి నుంచి మాధురికి అయితే ఇప్పించేసుకున్నాడు. మరి చూడాలి ఏం జరిగిందో. తనూజ